హాయ్ అండి. ఈరోజు మనం సాంబార్ని పర్ఫెక్ట్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా చేసుకొని తినండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1/4 కిలో కందిపప్పు 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోండి. తర్వాత ఒక చింతపండు నానబెట్టుకోండి, సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా 1 గంట సేపు నానబెట్టి సరిపోతుంది. తర్వాత పప్పు అనేది ఉడికిపోతుంది. పప్పు తీసుకొని ఎనిపి పక్కన పెట్టుకేసుకోండి. నేను కుక్కర్లో చేస్తున్నానండి సాంబారు, తొందరగా అయిపోతుందండి. కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోండి. తర్వాత 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేయించుకున్న తర్వాత 1 ఉల్లిపాయ ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసిన టమోటాని చూసుకొని ఫ్రై చేసుకోండి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత బీన్స్లు సగం కప్పు, క్యారెట్లు 1 కప్పు, తర్వాత దోసకాయలు కానీ 1 కప్పు తీసుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. 2 స్పూన్లు ఉప్పు. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం అనేది ఆ కూరగాయ ముక్కలకి పడుతుందండి. తర్వాత చింతపండు రసము తీసి పెట్టుకొని దాంట్లో వేసుకోండి. కొంచెం వాటర్ పడతాయండి. తర్వాత ఇంగువ పొడి వేసుకోండి. ఆ వాటర్ సరిపోతే కూరగాయల ముక్కలు మునిగిన తర్వాత వాటర్ సరిపోతాయి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్ రానిచ్చండి. అంతే, కూరగాయలు తొందరగా ఉడికిపోతాయండి. ఓపెన్ చేసి చూస్తేనే ఎంత బాగా కుక్ అయ్యాయో చూడండి. అది మామూలుగా అనుకోండి చాలా సేపు టైం పడుతుంది. తర్వాత మనము పప్పు ఉంది కదా, పప్పు దాంట్లో పోసేసుకోండి. చిక్కగా ఉందని కొన్ని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ఒక తెల్లుందంటే సరిపోతుందండి. సాంబార్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా పిల్లలకి కానీ చాలా నచ్చిందండి. చాలా బాగా వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.